తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. నేను మీ సంపత్ కుమార్. కేటీఆర్ పై విచారణకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి. గవర్నర్ అనుమతిని ఏసీబీకి పంపాలని మంత్రివర్గం నిర్ణయం. అనుమతి లేఖను ఏసీబీకి పంపించిన సిఎస్ శాంతికుమారి. అనుమతి లేకుండానే హెచ్ఎండిఏ ఒప్పందం చేసుకోవడం, ఆర్బీఐ అనుమతి లేకుండా 46 కోట్ల విదేశీ కరెన్సీ చెల్లించడం. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు. కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్ చీఫ్ ఇంజనీర్ బాధ్యులు. అధికారులపై విచారణకు ఇప్పటికే ప్రభుత్వం అనుమతి. కేటీఆర్పై కేసు నమోదుకు గవర్నర్ అనుమతి కోరిన ప్రభుత్వం. నెల రోజుల తర్వాత గవర్నర్ నుంచి అనుమతి. కేటీఆర్తో పాటు బాధ్యులపై చర్యలుంటాయన్న పొంగులేటి. ఏసీబీ విచారణలో కేటీఆర్ సమాధానాలు చెప్పాల్సిందే. తీగలాగితే డొంక కదులుతుందన్న మంత్రి పొంగులేటి. హైదరాబాద్ ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై విచారణకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో ఆ దిశగా రంగం సిద్ధమవుతుంది. గవర్నర్ అనుమతిని ఏసీబీకి పంపాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. దీంతో కేటీఆర్పై విచారణకు గవర్నర్ అనుమతి లేఖను ఏసీబీకి సిఎస్ శాంతికుమారి పంపించారు. మంత్రివర్గ సమావేశంలో ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం పైన, విద్యుత్ వ్యవహారాలకు సంబంధించి జస్టిస్ మదన్ లోకూర్ ఇచ్చిన నివేదిక పైన కూడా సమగ్ర చర్చించినట్లయితే సమాచారం. ఇక ఫార్ములా రేస్ పూర్వాపరాల గురించి మనం ఒకసారి గమనిస్తే, అనుమతి లేకుండానే హెచ్ఎండిఏ ఒప్పందం చేసుకోవడం, ఆర్బీఐ అనుమతి లేకుండా 46 కోట్ల రూపాయల మేర విదేశీ కరెన్సీ చెల్లించడం వంటి ఈ వ్యవహారాలపై పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఫిర్యాదు మేరకు ఏసీబీ ఇప్పటికే కేసు నమోదు చేసింది. ఇందులో కేటీఆర్తో పాటు పురపాలక శాఖ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ను, చీఫ్ ఇంజనీర్ను బాధితులుగా పేర్కొన్నారు. అధికారులపై విచారణకు ప్రభుత్వం ఇంతకు ముందే అనుమతి ఇచ్చింది. కేటీఆర్పై కేసు నమోదుకు గవర్నర్ నుంచి అనుమతి కోరగా సుమారు నెల రోజుల తర్వాత ఇటీవల అనుమతి లభించింది. ఇక ఫార్ములా ఈ కార్ రేసింగ్ అవినీతి వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్తో పాటు బాధ్యులపై చర్యలుంటాయని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ వ్యవహారంలో కేటీఆర్పై కేసు నమోదుకు గవర్నర్ ఇచ్చిన అనుమతిని వెంటనే అవినీతి నిరోధక శాఖకు పంపాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. ఏసీబీ విచారణలో కేటీఆర్ సమాధానాలు చెప్పాల్సిందేనని, తీగలాగితే డొంక కదులుతుందని పొంగులేటి వ్యాఖ్యానించారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్లో జరిగిన అవినీతి వ్యవహారానికి సంబంధించి కేటీఆర్పై విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చినందున ఇక చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందన్నారు.
ఇక ఈ కేసు విషయమై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. కొడంగల్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులతో సమావేశమైన కేటీఆర్ ఈ ఫార్ములా అంటూ ఆ ఫార్ములా అంటూ 4 గోడల మధ్య ఏసీ గదుల్లో కూర్చొని ఎవరిపైన కేసులు పెట్టాలా అని ఆలోచించడం కాదు, అభివృద్ధి కోసం ఆలోచన చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. అరెస్టు అంటున్నారు, కేసు అంటున్నారు, రోజుకో కేసు పేరెత్తుతున్నారు. నేను కూడా అరెస్టుకు సిద్ధంగానే ఉన్నానని గతంలోనే కేటీఆర్ ప్రకటించారు. జైలుకెళ్ళి 2 నెలల పాటు యోగా చేసుకుంటా అంటూ కామెంట్ కూడా చేశారు. కానీ తాజాగా ఏసీబీకి గవర్నర్ అనుమతి లేఖను సిఎస్ శాంతికుమారి పంపించడం పట్ల బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. ఇక ఏదైతే ఈ ఫార్ములా కేసు వ్యవహారం పైన అయితే నిన్న అసెంబ్లీ మొత్తం ఇదే చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో ఈ యొక్క అవినీతి జరిగింది కాబట్టి దీనిపైన విచారణ జరపడానికి, అలాగే కేటీఆర్ను అరెస్టు చేయడానికి కూడా మంత్రి హోదాలో ఉండి చేశాడు కాబట్టి గవర్నర్ అనుమతి తప్పనిసరి అన్నట్టుగానైతే ఈ యొక్క విషయాన్ని అయితే వెల్లడించినటువంటి పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలో కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో ఏ మేరకు డబ్బులు చేతులు మారాయి, దీని వెనుక ఎవరెవరు ఉన్నారు అంటూ కూడా దానిపైన అయితే చర్చ జరిగింది. దానిపైన ఆ దిశగా విచారణ జరిగే అవకాశం ఉందంటూ కూడానైతే మనకు తెలుస్తుంది. ఇక ఈ విషయం పైన అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్టార్టింగ్ నుంచినైతే కేటీఆర్ అరెస్ట్ అవుతారు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారిపైన కొన్ని ప్రముఖమైన బాంబులు పేలుతాయి. ఈ బాంబులు ఒకదాని తర్వాత ఒకటి పేలుతూ ముఖ్యమైన నేతలందరూ ఎవరైతే పెద్ద పెద్ద అవినీతికి పాల్పడ్డారో ఎవరిని ఉపేక్షించేది, ఖచ్చితంగా అరెస్ట్ అయి తీరుతారంటూ గతంలో నుంచి చెప్పుకుంటూనే వచ్చారు. దానికి కూడా కేటీఆర్ కూడా నీ సమాధానం ఇస్తూనే ఉన్నారు. నేను అరెస్ట్ అవ్వడానికి సిద్ధం, ఎన్నిసార్లు చేస్తారు, అరెస్ట్ చేస్తే 2 నెలలు నేను జైల్లో ఉండి యోగా చేసుకుంటా, స్లిమ్ అయి ఫిట్ అయి వస్తా, ఆ తర్వాత పాదయాత్ర కూడా చేసి ప్రజల్లోకి వెళ్తా అంటూ గతంలో కామెంట్ కూడా చేశారు. ఈ మేరకు గవర్నర్ అయితే నెల రోజుల క్రితం గవర్నర్కి కేటీఆర్ గురించి అరెస్టు చేయడం కోసం ఏదైతే సిఎస్ శాంతికుమారి ఏసీబీకి సంబంధించి వాళ్ళు ఎవరైతే అప్లై చేశారో దానికి నిన్న చివరగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాత్రం ఆమోదం తెలిపినట్టుగానైతే తెలుస్తుంది. ఇక కేటీఆర్ని ఏ మేరకు అరెస్ట్ చేస్తారు, ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారా లేదా, అరెస్ట్ చేస్తారా లేదా, కేవలం విచారణ చేపడతారా, ఈ కేసు ఏమన్నా పక్కద్రోవ పడుతుందనేది మాత్రం మనం వేచి చూడాలి. ఇక కేటీఆర్ ఏదైతే తన అరెస్టు పట్లనైతే కేటీఆర్ కూడా రీసెంట్గా స్పందించినట్టుగా తెలుస్తుంది. నిన్న కొడంగల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులతోటి సమావేశమైనటువంటి కేటీఆర్ ఈ ఫార్ములా రేసు, ఆ ఫార్ములా రేసు, మిగతా ఇతరత్ర రేసులు అంటూ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలను ఏ విధంగా అరెస్టు చేయాలి, ఏ విధంగా వారిని ఇరికించి అక్రమ కేసుల్లో నమోదు చేస్తూ జైల్లోకి పంపాలని మాత్రమే ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్ ప్లాన్ చేస్తుంది తప్పించి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి,
వారు ఇచ్చిన హామీలను ఏ మేరకు అమలు చేయాలి, ఏ రకంగా అభివృద్ధి చేయాలి, రాష్ట్రంలో ఏదైతే పెట్టుబడులు ఏ విధంగా తీసుకోవాలి, నిరుద్యోగులకు ఉపాధి కల్పన ఏ విధంగా కల్పించాలనేది పక్కన పెట్టి కేవలం బీఆర్ఎస్ నాయకులపైన కార్యకర్తలపైన మాత్రం కక్షపూరిత చర్యలకు పాల్పడుతుంది అంటూ కేటీఆర్ అయితే నిన్న కొడంగల్లో బీఆర్ఎస్ నాయకుల సమావేశంలో మాత్రం చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. ఇక కేటీఆర్ కూడా ఏ క్షణమైన అరెస్ట్ అయితే మీరు సిద్ధంగా ఉండాలంటూ తాను కూడా సిద్ధంగా ఉన్నానని, అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదంటూ కూడా కేటీఆర్ అయితే కరాఖండిగా చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక కేటీఆర్ కూడా ఈ యొక్క అరెస్టుకు సిద్ధపడుతున్నారా, అరెస్టును యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా, లేక దీనికి ఒకవేళ బీఆర్ఎస్ ఒకవేళ తాను కనుక అరెస్ట్ అయితే మీరు రెడీగా ఉండాలి, ఈ రాష్ట్రంలో ఏదైనా అలజడి సృష్టించాలని కానీ లేదంటే దీనిపైన పెద్ద ఎత్తున పోరాటం చేయాలని కూడా పిలుపు ఇచ్చారనేది మాత్రం రాజకీయ శ్రేణులలో మాత్రం ఒక టాపిక్ చర్చకైతే దారితీసింది. ఇక కేటీఆర్ కూడా చెప్పినటువంటి గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తాను అరెస్టు కావాలని కోరుకుంటున్నట్టు కూడా చెప్తున్నట్టుగానేనైతే రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. ఇక దీనికైతే ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకులు కూడా కేటీఆర్ అరెస్ట్ అయితే ఏ విధంగా స్పందించాలి, ఒకవేళ అరెస్ట్ కాకుండా ఈ విచారణ జరిపి ఏవైనా ఆరోపణలు చేస్తే ఏ విధంగా స్పందించాలని కూడా ఆల్రెడీ కేటీఆర్ అందరికీ దిశానిర్దేశం చేసినట్టుగానైతే మనకు వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భావన అందిస్తారు. భావన, చెప్పండి, నిన్న ఏదైతే అసెంబ్లీలో కేటీఆర్కి సంబంధించి ఏదైతే తాను మంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఈ ఫార్ములా రేట్స్కు సంబంధించి దాదాపు 46 కోట్ల రూపాయలు ఏదైతే 46 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆర్బీఐ అనుమతి లేకుండానే చేతులు మారినట్టు చెల్లించినట్టుగానే ఎలాంటి పర్మిషన్ లేకుండా చెల్లించినట్టుగానైతే ఏదైతే కేసు నమోదైందో దీనికి సంబంధించి నిన్న అసెంబ్లీలో చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక కేటీఆర్ పైన విచారణకు కానీ అరెస్టుకు కానీ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మన్ అయితే అనుమతిని ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఈ ఫార్ములా వ్యవహారంలో ఇప్పుడు మన కేటీఆర్ పాత్ర ముఖ్య పాత్రగా నిలిచిందని చెప్పుకోవాలి. ఇది వరకే చాలా కోణంలో చాలా కేసుల్లో కూడా ఇరికించడం జరిగింది. అదే ఈ కొత్త ప్రతి ఒక్క తాజాగా వచ్చిన ఏదైతే అంశాలు ఉంటాయో వాటిపై కేటీఆర్ అనే ఒక పాత్రగా తీసుకోవడం జరుగుతుంది. నిజానికి మరి ఇదే విషయంపై అంటే ఇప్పుడు ఈ కేసు ఏదైతే జరిగిందో ఇక ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ అవినీతి వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు కూడా ఈ వ్యవహారంలో బాధ్యులపై అంటే దీనికి సంబంధించి ఇంకా బాధ్యులు కూడా వేరే వాళ్ళు కూడా ఉన్నారు. దీంట్లో వాళ్ళకి సంబంధించి చర్యలు కూడా తీసుకుంటున్నట్టు మనకి ఈ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారు కూడా మనకి తెలపడం జరిగింది. అయితే ఈ వ్యవహారంలో కేటీఆర్ పై కేసు నమోదుకు ఈ గవర్నర్ ఇచ్చిన అనుమతిని వెంటనే అవినీతి నిరోధక శాఖకు పంపాలని కూడా మన ఈ మంత్రివర్గం కూడా నిర్ణయించినట్టు కూడా మనకు తెలుస్తోంది. మరి అయితే ఏసీబీ విచారణలో కూడా మనకి కేటీఆర్ కూడా మనకి సమాధానం చెప్పాలి అంటూ కూడా కొన్ని ఇరు వర్గాలు కూడా అడుగుతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాము. మరి ఇలాంటి సమయంలో ఈ కదులుతుందని అంటే ఈ ఎక్కడ పడితే అంటే ఇప్పుడు ఈయన సంబంధించి ఈ వ్యవహారంలో ఎంతమంది ఉన్నారు అంటూ కూడా మనం ఆరా తీస్తే అంటే దీన్ని ఈ యొక్క తీగ లాగితే ఎక్కడి వరకైనా కూడా ఎంతో మంది ఇంకా బయటికి వచ్చే పరిస్థితి కనిపిస్తుందని కూడా మనకి పొంగులేటి గారు కూడా చెప్పడం జరిగింది. మరి అయితే అదే విధంగా ఈ ఈ కార్ రేసింగ్ లో జరిగిన ఈ అవినీతి వ్యవహారానికి సంబంధించి కేటీఆర్ పై విచారణకు కూడా మన గవర్నర్ అనుమతించారు. మరి అదే విషయంపై ఈ యొక్క చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళబోతుందని కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే తాజాగా ఎన్నో విషయాల్లో కొన్ని ఇలాంటి ఒక అంటే విఐపీసే కాదు, ఒక లీడరే కాదు, ఒక హీరోనే కాదు, ప్రతి ఒక్కరు కూడా చట్టం ఒకటిలాగా తన పని తాను చేసుకుంటుందని కూడా మనం ఈ మధ్య వింటున్న ఒక అంశం అని చెప్పుకోవాలి. అదే ఇప్పుడు ఈ కేటీఆర్ పై విచారణకు గవర్నర్ మన జిష్ణుదేవ్ వర్మ అనుమతించిన తర్వాత ఏసీబీకి కూడా పంపాలని మంత్రివర్గం నిర్ణయించినప్పటికీ కూడా లేఖ కూడా రాశారు, దీనికి సంబంధించి లేఖ కూడా రాశారు. అదే విషయంలో సిఎస్ శాంతి కుమారి కూడా మనకి అనుమతి లేకుండా హెచ్ఎండిఏ ఒప్పందం చేసుకోవడం, ఆర్బీఐ అనుమతి లేకుండా 46 కోట్లు విదేశీ కరెన్సీ చెల్లించడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఈ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఫిర్యాదు మేరకు కూడా ఈ కేసు కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్ చీఫ్ ఇంజనీర్ బాధ్యతలు
అధికారులపై కూడా విచారణకు ఇప్పటికే ప్రభుత్వం కూడా అనుమతించడం జరిగింది. అదే విధంగా కేటీఆర్ పై కేసు నమోదు గురించి ఈ గవర్నర్ అనుమతి కోరిన ప్రభుత్వం కూడా నెల రోజుల తర్వాత గవర్నర్ నుంచి అనుమతి చేయడంతో కేటీఆర్ తో పాటు బాధ్యులపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా మనకి పొంగులేటి గారు కూడా లేఖలో విచారణకి కూడా సమాధానం చెప్పాల్సిందే అంటూ కూడా మనకు ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇదే అంశంపై ఈ యొక్క ఫార్ములా ఈ కార్ రేసింగ్ అవినీతి వ్యవహారంలో మరి ఈ ఫార్ములా రేసు పూర్వపరాలు అంటే దీనికి సంబంధించిన ఈ చుట్టూ ఉన్న వ్యవహరించిన ఎవరైతే బాధ్యతలు కానీ దీంట్లో ఎవరైతే వ్యవహరించిన వాళ్ళు ఇంకా ఎవరు ఉన్నారో సో ఇదంతా కూడా మన హెచ్ఎండిఏ ఒప్పందం అంటే అనుమతి లేకుండా ఒప్పందం చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా మనకి ప్రశ్నించడం జరుగుతుంది. మరి ఆర్బీఐ అనుమతి లేకుండా ఎన్నో కోట్లు కూడా విదేశీ కరెన్సీలను చెల్లించడం కూడా జరిగింది. సో ఇలాంటివి ఈ యొక్క వ్యవహారాలపై మన ఈ ముఖ్య కార్యదర్శి ఎవరైతే మనకి ఏసీబీ ఇప్పటికే కేసు నమోదు చేశారో మరి ఇందులో కేటీఆర్ తో పాటు కూడా ఆయన పేరుని కూడా ఒక పాత్రగా మనకి దీంతో చూపిస్తున్నారు. మరి ప్రత్యేకంగా ఈ యొక్క ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విచారణకు కూడా మన గవర్నర్ ఇప్పుడు మన జిష్ణుదేవ్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఒక అనుమతి అంటే ఇది ఆయనని కూడా విచారణకి పిలవాలి అంటూ కూడా అంటే కేటీఆర్ గారు ఎలా అయితే దీంట్లో ఒక పాత్రగా ఉన్నారో సో ఆయనకి విచారించడం అంటే విచారణకి పిలిచి ఆయనని విచారించిన తర్వాత ఇదే అంశంపై ఒక అయితే భావన ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఇచ్చారు కేటీఆర్ ని అరెస్ట్ చేయడానికి అయితే అనుమతి అరెస్ట్ కాదు కేసు నమోదు చేయడానికి గవర్నర్ అయితే అనుమతి ఇచ్చారు. దీనిపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించినట్టుగానైతే తెలుస్తుంది. ఇక ఆయనకు కార్యకర్తలకు కూడా దిశానిర్దేశం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీనిపైన కేటీఆర్తో పాటు అక్కడ ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ విధంగా స్పందిస్తున్నారు? ఇప్పుడు ఈ ఫార్ములా అంటే ఈ కార్ రేస్ వ్యవహారంపై విద్యుత్ వ్యవహారాలకు సంబంధించి జస్టిస్ మదన్ లోకూర్ కూడా ఇచ్చిన నివేదిక పైన కూడా మనకి సమగ్రంగా చర్చించిన సమాచారం వచ్చింది. అయితే ఇదే అంశంపై చూసుకుంటే ఇప్పుడు కేటీఆర్ తో పాటు ఈ విచారణలో తేలాల్సింది ఏమి ఉంది అంటే అక్కడ ఆయన సంబంధించి ఈ వ్యవహారంలో ఇంకా ఎవరు పాల్గొనున్నారు అన్న దానిపై ఇప్పుడు విచారణ తేలబోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు జిష్ణుదేవ్ ఎవరైతే ఆయన అనుమతి తర్వాత ఈ విచారణ జరగబోతుందో సో ఈ విచారణలో ఇలాంటివి ఈ యొక్క కోణంలో చూసుకుంటే ఈ యొక్క వ్యవహారంలో ఎంతో మంది ఇంకా బయటికి వచ్చే అవకాశాలు అయితే మనం చూసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ భావన. ఇక ఏదైతే ఈ యొక్క ఈ ఫార్ములా కేసు గురించి నిన్న అసెంబ్లీలో చర్చ జరిగిందో గవర్నర్ ఏదైతే కేటీఆర్ పైన విచారణ కానీ కేసు నమోదు చేయడానికి కానీ అనుమతి ఇచ్చారో దీనివల్లనైతే రాష్ట్రంలోనైతే ఏ విధమైన మార్పులు వస్తాయి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం మనకు తెలియాల్సి ఉంది. ఇక దీనిపైన అయితే కేటీఆర్ కూడా సిద్ధంగా ఉన్నట్టుగానే తెలుస్తుంది. అలాగే కేటీఆర్ పైన విచారణ చేసి వీలైనంత త్వరగా దీన్ని బయటికి తీసుకొచ్చి కేటీఆర్ని అరెస్ట్ చేయాలన్నట్టుగా కూడా ఇటు ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి ఏదైతే అప్రూవల్ వచ్చిందో అప్రూవల్ అయితే సిఎస్ శాంతికుమారి కూడా ఏసీబీకి ఎవరైతే అవినీతి నిరోధక శాఖకు అయితే పంపించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి గతంలో ఏసీబీకి అయితే ఎవరైతే జిహెచ్ఎంసీ కమిషనర్ ఉన్నారో ఆయనైతే దాదాపు 46 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం అయితే చేతులమని దాదాపు 52 కోట్ల అవినీతి ముందస్తు చెల్లింపులు జరిగాయని కూడా ఆయన అయితే కమిషనర్ ఏదైతే ఏసీబీకి ఫిర్యాదు చేశారో అప్పటి నుంచి ఈ యొక్క
కేటీఆర్ పాత్ర ఈ ఫార్ములా రేస్ గురించి అయితే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీనిపైన ఏసీబీ కూడా ఒక కేసు అయితే నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ కేసు ఎవరైతే కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో ఈ యొక్క అవినీతి జరిగిందని చెప్పి, డబ్బు మారిందని చెప్పి కూడా ఏదైతే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో 1 నెల క్రితమే సిఎస్ శాంతికుమారి అయితే ఈ యొక్క కేటీఆర్ పైన కేసు నమోదు చేయడానికి అయితే అనుమతి కోరుతూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకైతే పంపించడం జరిగింది. అది నిన్న మాత్రం అనుమతికి వచ్చినట్టుగా, ఆయన అనుమతి ఇచ్చినట్టుగానైతే తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో కేటీఆర్ పైన కేటీఆర్ పాత్ర ఏంటి, ఆయన ఎంత మేరకు ఈ యొక్క డబ్బు చేతులు మారాయి, అలాగే ముందస్తుగానే ఎలాంటి హెచ్ఎండిఏ పర్మిషన్ లేకుండా, ఎలాంటి అనుమతి లేకుండా ఏ విధంగా ఆయనైతే ఈ యొక్క డబ్బులు చెల్లించారు, ముందస్తుగా చెల్లించారనే పాత్ర పైన అయితే విచారణ జరిగే అవకాశం ఉంది. ఇక కేటీఆర్ కూడా తాను అరెస్ట్ అయితే ఏ రకంగా స్పందించాలని కూడా పార్టీ నాయకులకు, కార్యకర్తలు అయితే ముందుగానే దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మనం గమనించినట్లయితే తాను ఏ క్షణంలో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నేను అరెస్ట్ అయితే జైల్లో ఉంటాను, యోగా చేస్తాను, ఫిట్గా అవుతాను, బయటకు వచ్చి పాదయాత్ర చేస్తాను అంటే మనం దీన్ని గమనించేది ఏదైతే గతంలో కేటీఆర్ చేసిన కామెంట్ని ఒకవేళ గమనిస్తే పాదయాత్ర, ఎందుకంటే ఇప్పటివరకు 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఎవరు పాదయాత్ర చేశారో వాళ్ళు నెక్స్ట్ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి కనబడ్డది. కాబట్టి ఈ నేపథ్యంలో కేటీఆర్ కూడా తాను పాదయాత్ర చేసి మళ్ళీ ప్రజల్లో మరికొంత సానుకూలతను పొందే అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంగానే ఈ యొక్క వ్యూహ రచన కూడా చేసినట్టుగా కూడా ఆయనైతే ముందుగానే మనకు తెలుసుకోవాల్సిన విషయం, గమనించదగిన విషయం. ఇక ఏదేమైనా కేటీఆర్ కూడా అరెస్ట్ కావడానికైతే సిద్ధపడినట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ యొక్క కేసు పైన, ఈ ఫార్ములా కేసు పైన అధికార కాంగ్రెస్ పార్టీ కూడా, ప్రభుత్వం కూడా ముందుకు అడుగు వేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కేసును ఏసీబీకి అప్పగించినట్టు కూడా తెలుస్తుంది. ఇది ఇవాల్టి 4 Sides TV ఎక్స్క్లూజివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 4 Sides TV.